జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆండాళ్ లేదా గోదాదేవి యొక్క తిరునక్షత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం. తిరుప్పావై మరియు నాచియార్ తిరుమలి వంటి పాసురాలను రచించిన ఆండాళ్ళమ్మ తిరునక్షత్రం తమిళ మాస ప్రకారం ఆడి మాసంలో వచ్చే పుబ్బ లేదా పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జరుపుకుంటారు. తెలుగు మాసం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పుబ్బా నక్షత్రం నాడు జరుపుకుంటారు. మనకు ధనుర్మాసం అనగా గుర్తొచ్చేది ఆండాళ్ రచించిన తిరుప్పావై. వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు గలరు. నిరంతరము శ్రీ మహావిష్ణువునే పూజించే వారిని ఆళ్వార్లుగా చెబుతారు. ఈ 12 మంది ఆళ్వార్లలో ఆండాళ్ అమ్మవారు కూడా ఒకరు. ఆండాళ్ అమ్మవారిని భూదేవి అవతారమని చెప్తారు. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క భక్తురాలు. ఆండాళ్ జన్మ వృత్తాంతం ఇప్పుడు తెలుసుకుందాం. 12 మంది ఆళ్వార్లలో ఒకరైన పెరియాళ్వార్. ఈయన అసలు పేరు విష్ణుచిత్తుడు. ఈయన విష్ణు భక్తుడు. ఈయన శ్రీవెల్లిపుత్తూరులో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయంలో నిరంతరము పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు తులసి దళం కొరకు తులసీవనానికి వెళ్ళగా ఆ వనంలో ఒక ఆడ శిశువు కనిపించింది. తనకు సంతానం లేకపోవడంతో ఈ శిశువును శ్రీ మహావిష్ణువే ప్రసాదించాడని భావించి ఆ శిశువుకు గోదా అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. ఆమెకు చిన్నతనం నుండి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. శ్రీకృష్ణుడు నిరంతరం పూజిస్తూ ఉండేది. గోదాదేవి తండ్రి ప్రతిరోజు కృష్ణుడి కొరకు మాలలు తయారు చేసి ఉంచగా ఆ మాలలను ముందుగా తాను అలంకరించుకుని అద్దంలో చూసుకుని మళ్ళీ అక్కడ పెట్టేది. ఒకనాడు తండ్రి గోదాదేవి మాలను అలంకరించుకోవడం చూసి కోపం చెంది వేరే కొత్త మాలను తయారు చేసి ఆలయానికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు స్వామి ఆ మాలను అలంకరించుకోలేదు. అంతేకాకుండా విష్ణుచిత్తుని స్వప్నంలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి గోదాదేవి అలంకరించిన మాలనే తనకు సమర్పించమని చెప్పాడు. అప్పుడు విష్ణుచిత్తుడు గోదాదేవి యొక్క గొప్పతనం తెలుసుకుని ఆమెను ఆండాళ్ళుగా పిలవడం ప్రారంభించాడు. ఆండాళ్ళు శ్రీకృష్ణుడి కొరకు తిరుప్పావై, నాచియార్ తిరుమలి వంటి పాసురాలను రచించింది. ఆండాళ్ళు యుక్త వయసు రాగానే తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించుకోగా ఆండాళ్ళు తాను శ్రీరంగనాథ స్వామిని మాత్రమే వివాహం చేసుకుంటానని చెబుతుంది. ఆ విషయంను విని తండ్రి విచారించి రంగనాథ స్వామితో ఏ విధంగా వివాహం చేయాలని సందిగ్ధంలో పడతాడు. ఆ రోజు రాత్రి రంగనాథ స్వామి విష్ణుచిత్తుని యొక్క కలలో కనబడి ఆమెను పెండ్లి కుమార్తెగా అలంకరించి శ్రీరంగ క్షేత్రానికి తీసుకురమ్మని చెప్తాడు. మరునాడు ఉదయం విష్ణుచిత్తుడు రంగనాథ స్వామి కల్లో చెప్పినట్లుగానే ఆండాళ్ళని పెళ్లి కుమార్తెగా అలంకరించి శ్రీరంగ క్షేత్రానికి తీసుకువెళ్తాడు. గర్భాలయంలో ఆండాళ్ అమ్మవారు విష్ణుచిత్తు చూస్తూ ఉండగానే శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైంది. అది చూసిన విష్ణుచిత్తుడు ఆండాళ్ళు కారణజన్మురాలు భూదేవి అవతారం అని తెలుసుకుని వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆండాళ్ళు రచించిన తిరుప్పావై దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీవైష్ణవ ఆలయాల్లో ప్రతిరోజు సుప్రభాత సమయంలో పఠిస్తారు. ఇంతటి గొప్ప కారణజన్మురాలు అయిన ఆండాళ్ అమ్మవారి యొక్క తిరునక్షత్రంను మనం కూడా జరుపుకుని ఆండాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.